జమిలి ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సమస్యగా మారింది. క్లియర్ మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు. అన్ని సీట్లను దక్కించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఒక సీటు కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. 4 ఎమ్మెల్యేలని టీడీపీ నుంచి ఫిరాయింపు చేసుకుని తమకు ఓటేసేలా చూసుకుంటే మరో 4 ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో టీడీపీ ఓట్లు బ్యాలెన్స్ అయ్యాయి. ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ ఇప్పుడు టీడీపీకి అవసరమైన బలం లేదు. అయితే వైసీపీలో సీఎం జగన్ టికెట్ల కసరత్తు చేస్తూ ఉండటం, పెద్ద ఎత్తున ఎమ్మెల్యేని మారుస్తూ ఉండడంతో అనేక మంది టీడీపీ వైపు చూస్తున్నారు. వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా వైసీపీ జాగ్రత్త పడుతోంది. 3 ఏళ్ల క్రితం గంటా చేసిన రాజీనామాను ఆమోదించారు. దీంతో టీడీపీ శిబిరానికి ఓ ఓటు తగ్గిపోయినట్లయింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం వైసీపీ అగ్రనాయకత్వం ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ప్రక్రియను నిర్వహించారు. ఈ విచారణ ప్రక్రియ జరుగుతుండగానే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మరోవైపు వైసీపీ రెబల్స్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అయితే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేంత వరకు అనర్హత వేటు పడలేదు కాబట్టి వారి ఓటుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. స్పీకర్ అనర్హత వేటు వేసిన ఈసీ వీరి ఓటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు చేజార్చుకున్న వైసీపీ ఈసారి ఆ తప్పు దొరలకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, వైవి సుబ్బారెడ్డి పేర్లను వైసీపీ ఖరారు చేసింది. అయితే పార్టీకి అసంతృప్తి ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకుంది. ఇటీవలే మార్పులు చేర్పులు భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇతర పార్టీలతో టచ్లోకి వెళ్లారు. అదే సమస్యగా మారింది. టీడీపీ ఒక్క సీటు గెలుస్తామనే ధీమాతోటి ఉంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో లాగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఝలకిస్తామని అంటుంది టీడీపీ. కాగా రాజ్యసభ స్థానం దక్కాలంటే కనీసం 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ బలం 23కు చేరుకుంది. గంటా రాజీనామా ఆమోదించడంతో 22 స్థానాలకు పడిపోయింది. కానీ ఇటీవల చాలా మంది టీడీపీతో టచ్లోకి వచ్చారు. ఇంకా దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని లెక్కలు వేసుకుంటుంది. అయితే ఇప్పటికీ 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ చెబుతోంది. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలే తమను గెలిపిస్తారని అంటోంది. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేయొచ్చు. 16వ తేదీన పరిశీలన జరుగుతుంది. 20వ తేదీన ఉపసంహరణ చివరి తేదీగా ప్రకటించారు. ఇక 27న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి లెక్కింపు మొదలవుతుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముందు పెట్టుకుని బలం ఉన్నా కూడా ఓ రాజ్యసభ స్థానాన్ని కోల్పోతే వైఎస్ఆర్సీపీకి నైతిక ధైర్యానికి భారీ దెబ్బ తగులుతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ అంశంపై టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎంతమందిని తగ్గించినా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలే అభ్యర్థిని గెలిపించే పరిస్థితి ఉందని టీడీపీ అంచనా వేస్తోంది. టికెట్ల కసరత్తు విషయంలో ఎమ్మెల్యేని బుజ్జగించే విషయంలో పెడసరంగా వ్యవహరించడం, సరైన గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శల తరుణంలో టికెట్ రాని వారు ఇక పార్టీతో సంబంధం ఏమిటన్న స్థితికి వస్తున్నారు. ఇంకా 5వ జాబితాను వైసీపీ ప్రకటించబోతుంది. మొత్తంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు టీడీపీకి చెలగాటమైతే వైసీపీకి సంకటంగా మారాయని అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.